ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే నేనైతే హెయిర్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టైల్ అనమాట. సో ఫస్ట్ స్టైల్ వచ్చేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. అండ్ ఫస్ట్ నార్మల్గా ఇలా రౌండ్ అనేది చుట్టుకోవాలన్నమాట. పాపిళ్ళు తీసుకొని బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ ఫేస్ కట్స్కైనా చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే అందరూ పఫ్స్ అనేవి పెట్టారనమాట. అప్పుడు అది స్టైల్, ఇప్పుడు ఇది స్టైల్. సో మన ట్రెండ్ని బట్టి మనం సెట్ చేయాలి కాబట్టి మీ అందరికీ నేను చూపించడానికి అయితే వచ్చేసాను అనమాట. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ ఫేస్ కట్స్కైనా ఈ హెయిర్ స్టైల్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. సో అలాగా మొత్తం అన్నీ మనం తీసుకొని పాపిడి తీసుకొని అలా రోల్ చేసి పెట్టాలన్నమాట. 1 2 3 4 5 6 కానీ 5 కానీ వస్తాయి ప్రతి ఒక్కరికి, అంతే. ఇంకా సన్నంగా తీసుకుంటాను, ఇంకా బాగుంటుంది సన్నంగా తీసుకుంటే అని అనుకునే వాళ్ళు కూడా మీరు సన్నంగా కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి. సో సాధ్వి వాయిస్ ఎవరికన్నా వినిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సాధ్వి ఉంది కదా, సో దట్స్ వై చెప్తున్నా అనమాట. సో ఇలా మొత్తం అంతా స్టైల్ చేసేసుకోవడమే. అండ్ ఇలా స్టైల్ చేసుకున్న తర్వాత మనం అల్లుకోవచ్చు, అల్లుకున్నా బాగుంటుంది, అలాగే నార్మల్గా లీవ్ చేసుకున్నా బాగుంటుంది అనమాట హెయిర్. సో నేనైతే లీవ్ చేసి చూపిస్తాను మీకు. అల్లుకోవట్లేదు నేను, అల్లుకున్నా సరే బాగుంటుంది. బట్ అల్లుకోవడం కంటే ఇప్పుడు ఎవరు పెద్దగా అల్లుకోవట్లేదు కదా. సో ఎక్కడ చూసినా బయటికి వెళ్ళినప్పుడు, నేను బయటికి వెళ్ళడానికి స్టైల్ చేస్తున్నా కాబట్టి సో బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎవరు అల్లుకోవట్లేదు, అందరూ లీవ్ చేసుకుంటున్నారు లేదా పోనీ పెట్టుకుంటున్నారు. సో దానివల్ల నేను లీవ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా అన్నా లీవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదా క్లిప్ అన్నా పెట్టుకోవచ్చు. నేను క్లిప్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి స్టైల్. సో ఇలాగా నేను ఒక బటర్ఫ్లై క్లిప్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇలా మోడల్ క్లిప్స్ అనేవి మీరు పెట్టుకున్నట్లయితే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా మనం ఇలా స్టైల్ చేసుకోవాలి. అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా చిన్న క్లిప్ చూపించేస్తాను మీకు. అంటే హెయిర్ స్టైల్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది చిన్న క్లిప్ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం మనం అలా కొంచెం తీసినట్లయితే ఇంకా కొంచెం మనకి మంచిగా స్టైల్ అయ్యి బాగుంటుంది అనమాట. అంటే ఫేస్ బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అన్నది చిన్న క్లిప్ చూపించేస్తాను. దానికంటే ముందు నా ఫేస్లో కొంచెం గ్లో పోయింది అనిపించింది. అదేంటి ఇలా ఉన్నాను అని అనిపించింది. తీరా చూస్తే లిప్స్టిక్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. సో తర్వాత ఐడియా వచ్చి లిప్స్టిక్ పెట్టుకున్నాను. సో లిప్స్టిక్ ఒక్కటి చాలండి నాకైతే. ఇంకా అసలు ఏమీ వాడను, ఏమీ యూజ్ చేయను నేను. లిప్స్టిక్ మాత్రం యూజ్ చేస్తాను. అలాగే లాక్మీ జస్ట్ పౌడర్ యూజ్ చేస్తాను అంతే. అండ్ ఇది వచ్చేసి ఎలా ఉంది ఏంటి, బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి ఎలా ఉంది ఏంటి అని చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ క్లిప్ అయితే తీసారనమాట. అప్పుడు ఉన్నారు, సో ఉంటే వాడుకోవాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి స్టైల్ 2 అనమాట. సో స్టైల్ 2 చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా నా ఫేస్కి ఏదైతే సెట్ అయిపోతుందో ఆ స్టైల్ అనమాట. ఇది చాలామంది నాకు చెప్పారు నీ ఫేస్కి ఇది బాగా సెట్ అవుతుంది అని చెప్పి. సో నా హెయిర్ స్టైల్ కూడా మీరు వీడియోస్లో చూసినట్లయితే ప్రతిసారి నేను ఇది ఒక్కటే వేసుకుంటాను. అల్లుకున్నా సరే లీవ్ చేసుకున్నా సరే నేను ఇది ఒక్కటే వేసుకుంటాను. అంటే ఎక్కువగా ఇది ఒకటే వేసుకుంటాను. నాకు ఎందుకంటే నా ఫేస్కి ఇది బాగా సూట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. అండ్ నన్ను చూసి చాలామంది కూడా ఇలా వేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అండ్ నన్ను కూడా వేయమంటారు, చాలామంది వేయమంటారు. సో ఇలా వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత, అంటే నేను ఇంటర్ నుంచే స్టార్ట్ చేశాను ఇలా వేసుకోవడం. బట్ ఇంటర్లో కొంచెం అంటే ఆ ఫొటోస్ ఇప్పుడు చూస్తుంటే అప్పుడు అంత లేదు, ఇప్పుడే ఇంకా బాగుందని అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా అంతేనండి. ఇలా సైడ్కి పెట్టేసుకొని క్లిప్ నార్మల్గా అంతా లీవ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా క్లిప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ
తల అంటే జడ వేసుకున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ నార్మల్గా హెడ్ బాత్ చేసి ఉంటే కనుక చాలా బాగుండేది చూపించడానికి. సో నేను ఇంకో క్లిప్ అయితే తీసుకొని ఇంకో క్లిప్ అయితే పెట్టాను. క్లిప్స్ అనేవి మోడల్గా అయితే బాగుంటుంది అనమాట. సో క్లిప్స్ అనేవి ఎక్కడ కనిపించినా మోడల్గా తీసుకోండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా మంచిగా కొంచెం ఎదరికి కొంచెం వేసుకున్నా, లేకపోతే మొత్తం అంతా లీవ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. సో 4 క్లిప్స్ పడతాయి మొత్తం, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వీడియో అంతా స్కిప్ చేసినట్లయితే నేను ఇంకా స్టైల్స్ చూపిస్తాను. ఇది 3rd స్టైల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 3rd దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇంకా ఈ స్టైల్స్ కాకుండా ఇంకా ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అండ్ థర్డ్ స్టైల్ ఏంటి అని అంటే, ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉన్నది పాపిడితో జడ వేసుకోవడం కదా, లేకపోతే లీవ్ చేసుకోవడం కూడా పాపిడితోనే లీవ్ చేసుకుంటున్నారు. సో అలాగా ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి తీసాను అనమాట. సో ఇప్పుడు పాపిడితో అయితే ట్రై చేద్దాము. సో ఇది కూడా మంచి ట్రెండింగ్లో అయితే ఉంది, అందుకే అని చెప్పి ఇప్పుడు మీకు స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పాపిడి తీసుకొని జస్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక పాయ అలా తీసుకొని అలా క్లిప్ పెట్టడమే అనమాట, చాలా బాగుంటుంది అసలు. అంటే లుక్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట, ఎవరి ఫేషియల్కైనా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లల ఫేషియల్కి అయితే ఇంకా క్యూట్గా ఉంటుంది పెద్దవాళ్ళకంటే కూడా. హెడ్ బాత్ ఉండి మంచిగా ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది. సో అటువైపు ఒక పాయ ఇటువైపు ఒక పాయ తీసి క్లిప్ అనేది అలా పెట్టేసుకోవడమే. సో క్లిప్ పెట్టేసుకున్న తర్వాత మీరు బ్యాక్ క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మొత్తం లీవ్ అన్నా చేసుకోవచ్చు. లీవ్ చేసుకున్నా బాగుంటుంది, క్లిప్ పెట్టుకున్నా బాగుంటుంది. అండ్ ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి స్పెసిఫిక్గా అయితే జీన్స్ వేసుకున్న వాళ్ళకి అలా అయితే సెట్ అవుతుంది అనమాట. అంటే మంచి స్టైలిష్గా ఉంటే ఈ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవుతుంది. సో ఇలా ఒక పాయ తీసుకొని నేను ఇప్పుడు క్లిప్ చూపించాను కదా, బటర్ఫ్లై క్లిప్. సో ఒక్కొక్క హెయిర్ స్టైల్కి ఒక్కొక్క క్లిప్ అయితే పెట్టాను అనమాట, బాగుంటుంది అని చెప్పి చూడడానికి. సో మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. సో ఇలా అనేది బటర్ఫ్లై క్లిప్ పెట్టేయాలి. సో పెట్టేసిన తర్వాత మీకు క్లోజప్లో చూపిస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అన్నది హెయిర్ స్టైల్. సో ఇలా కొంచెం హెయిర్ ముందుకి ఇలా లాక్కొని చూడండి, చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అసలు హెయిర్ స్టైల్. సో మనం హాఫ్ హెయిర్ని ఇలా ముందుకు వేసినట్లయితే ఇంకా బాగుంటుంది, లేదా మీరు మొత్తం లీవ్ చేసుకున్నట్లయితే అది మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది తిరిగి చూపిస్తున్నా కదా. సో చూడండి, చాలా బాగుంటుంది, మంచి సింపుల్గా ఉంటుంది, అలాగే లుక్ వైజ్ బాగుంటుంది, ట్రెండీ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టైల్ 4. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఇది కూడా నేను పాపిడితోనే ట్రై చేశాను. సో ఇది పెళ్ళిళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లుక్ అనేది. సో నా పెళ్ళికి కూడా నేను ఇలాగే ట్రై చేశాను, ఇలాగే వేసుకున్నాను అనమాట అప్పుడు పెళ్ళికి. సో పెళ్లి వీడియోస్ కూడా పెట్టానండి నేను ఆల్రెడీ. పెళ్లి వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా పైన ఐ ఐకాన్లో ఇస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో నా పెళ్ళికైతే నా హెయిర్ స్టైల్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇలా పాపిడి తీసుకొని మొత్తం పాయ తీసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. ఇందాక మనం పెట్టుకున్నది ఏంటంటే హాఫ్ పాయ తీసుకున్నాం, ఇప్పుడు ఫుల్ పాయ తీసుకొని మంచిగా రోల్ చేసుకొని క్లిప్ అనేది పెట్టేసుకోవడమే అనమాట. సో కొంచెం తప్పడుగా ఉంది ఏంటి అని అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం తీసుకున్న తర్వాత హెయిర్ అంతా అయిపోయిన తర్వాత, హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. సో ఇటువైపు కూడా సేమ్ అటువైపు లాగే మొత్తం పాయ అనేది తీసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా హెయిర్ స్టైల్స్ కావాలి అని ఎవరికన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ ఎవరికైనా కావాలన్నా సరే తప్పకుండా చెప్పండి. సో ఇలా రోల్ చేసేసుకొని మనం క్లిప్ పెట్టేసుకోవడమే. ఇది కూడా నార్మల్గా మొత్తం లీవ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిప్ పెట్టుకోవచ్చు, అల్లేసుకోవచ్చు కూడా. ఈ జడకి అల్లుకున్నా సరే చాలా బాగుంటుంది, బట్ ఈ జడకి ఏంటంటే అల్లుకొని పూలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట.
సో ఇది నేను పెళ్ళికి ఇలాగే ట్రై చేశాను. చాలామంది అయితే పఫ్స్ పెడుతూ ఉన్నారు పెళ్ళికి. పఫ్స్ కంటే ఇలా బాగుంటుందన్నమాట. ఇలా బాగుంటుంది, లేకపోతే పాయలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పైకి అలా లాక్కుంటే ఇంకా లుక్ వస్తుంది. చూసారా, ఇందాక మీద ఇప్పుడు ఇంకా లుక్ వచ్చింది. సో అలా లుక్ వస్తుంది అనమాట. కొంచెం పైకి అలా అలా తీసుకుంటూ ఉంటే మంచిగా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను క్లిప్ పెడుతున్నాను దీనికి కూడా. సో నాకు నార్మల్గా మొత్తం వదులుకోవడం ఇష్టం ఉండదు, కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి క్లిప్ పెడితే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఏ క్లిప్ అయితే యూజ్ చేశానో ఆ క్లిప్పే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మళ్ళీ. నా దగ్గర ఇంకా క్లిప్స్ ఉన్నాయి, బట్ అప్పుడు కనిపించక నేను మళ్ళీ యూజ్ చేసిన క్లిప్పే యూజ్ చేశాను. మీ దగ్గర యూజ్ చేయలేని క్లిప్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ హెయిర్ స్టైల్ అయితే ఇలా మంచిగా అయితే ఉందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. టాటా.